గొల్లపల్లి మండల ప్రజలకు విజ్ఞప్తి. గొల్లపల్లి మండల కేంద్రంలో గత వారం రోజుల నుండి భారతీయ జనతా పార్టీ నాయకుడు కట్టా మహేష్ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను కొంతమంది కట్టా మహేష్ అనుచరులు సుమారు 6 ఫ్లెక్సీలను రాత్రి 7 గంటల సమయంలో రాళ్లతో కొట్టి కత్తితో ఫ్లెక్సీలను చింపడం జరిగింది. ఇటు దృశ్యాలను ఆలయం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఇటు దృశ్యాలను పరిశీలించిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు వారిని స్టేషన్ వద్దకు తీసుకురావడం జరిగింది. వారిని విచారించగా కట్టా మహేష్ ఉద్దేశపూర్వకంగా చింపమని చెప్పాడని వాళ్ళు చెప్పడం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే కట్టా మహేష్ వారితో పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. వచ్చి రాగానే అక్కడ ఉన్న దాదాపు 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో దురుసుగా నానా బూతులు తిడుతూ ఇంటికి వెళ్లిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కట్టా మహేష్ ఇంటి వద్దకు రండి అనడంతో కాంగ్రెస్ నాయకులు ఇంటి వద్దకు వెళ్లడం జరిగింది. ఇంటి దగ్గరకు వెళ్లినటువంటి కాంగ్రెస్ నాయకులను బూతులు తిడుతూ ఇంటి లోపలికి వెళ్లిపోయాడు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమాచారం తెలుసుకుని పోలీసులు వారికి సమాచారం అందించారు. నేను ఎలాంటి గొడవలు జరగకుండా శాంతియుతంగా మాట్లాడదాం అని వెళ్లడంతో ఆలోపే అక్కడ ఉన్నటువంటి ఇనుప రాడుతో తన ఇంటి అద్దాలను తానే ధ్వంసం చేసుకుని రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులను బద్నాం చేయడం సరైన పద్ధతి కాదని చెప్పారు. మేము చేసే సీసీ రోడ్డు పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పథకం బీజేపీదే అని తప్పుడు ప్రచారాలు చేస్తూ సీసీ రోడ్లు వేసిన ప్రాంతాల్లో ఫోటోలు దిగి ఇది బీజేపీ రోడ్డే అని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ నాయకులకు ఇలాంటి నీచమైన రాజకీయం మానుకోవాలని కోరారు. ప్రజాహితం కొరకు మన ప్రభుత్వం విప్ ధర్మపురి శాసనసభ్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు నవోదయ విశ్వవిద్యాలయం నేరేళ్ల గ్రామానికి తీసుకువస్తే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్కు తీసుకువెళ్ళినప్పుడు ఇటు బీజేపీ జగిత్యాల నాయకులు ఎందుకు అడ్డుకోలేదు? మీకు చిత్తశుద్ధి ఉంటే మండల జిల్లా బీజేపీ నాయకులు నవోదయ విశ్వవిద్యాలయంను ధర్మపురికి తీసుకువచ్చి సంస్కారవంతమైన రాజకీయం చేయగలరని కోరారు. చేసిరని చెప్పి ప్రచారాలు చేసుకుంటారు. అది తప్పు. ఎందుకంటే మీరు ఏ ఫ్లెక్సీ అనే ఏ అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళు ఫ్లెక్సీలు కడతారు. మరి మీరు కూడా కట్టుకుంటే మేము ఇక్కడ ఎవరన్నా అద్దన్నారా? కాకపోతే అటువంటి పనులు చేసుడేందుకు మళ్ళీ ఇట్లా ఇంటికి వచ్చి దాడులు చేసిరని చెప్పి బదనాలు చేస్తారు. ఇటువంటి బదనాలు చేసుడు మరి మానుకోవాలని చెప్పి ఈ మీడియా మిత్రుల ముందర కోరుకుంటున్నాను. పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. గత పక్షం రోజుల నుంచి గొల్లపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అవలంబిస్తున్నటువంటి ధోరణి పట్ల కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన ఈరోజు మా మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్ గారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వీరందరి సమక్షంలో భారతీయ జనతా పార్టీ గత పక్షం రోజులుగా మండల కేంద్రంలో వారు అత్యుత్సాహంతో ఉన్న శ్రీరామనవమి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు మా గౌరవ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్న గారు శ్రీరామనవమి సందర్భంగా దేవాలయంకి వస్తారని చెప్పి చెప్పడం జరిగింది. వారు చెప్పడంతో వారు వస్తున్నారని మేము పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే మేము సుమారు ఒక 10 ఫ్లెక్సీలు కట్టించినామండి. ఈ 10 ఫ్లెక్సీలు కట్టిస్తే ఒక 6 నుంచి 7 ఫ్లెక్సీలు మొత్తం చింపేస్తే దేవాలయం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలలో స్పష్టంగా బీజేపీకి సంబంధించినటువంటి మండలాధ్యక్షుడు కట్ట మహేష్ ఇంటి పక్క పొంటి ఉంటాడు. 24/7 ఆ పిల్లలిద్దరూ హనుమాన్ దీక్షలు, హనుమాన్ మాల ధరించి ఫ్లెక్సీలను రాళ్లతో కొట్టి బ్లేడ్తో చింపడము, బండలతో ఇసరడము, కాలుతో ననడము సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు వెళ్ళి వాళ్ళను ఎవరైతే ఈ ఫ్లెక్సీలు చింపినో వాళ్ళని తీసుకొచ్చిండ్రు. మరి వాళ్ళతో పాటే ఈ బీజేపీ మండలాధ్యక్షుడు ఇమీడియట్లీ వాళ్ళు రాకంటే ముందే వాళ్ళతోనే పోలీస్ స్టేషన్లకు రావడం జరిగింది. వస్తే మేము మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా పట్టణ నాయకులు వాళ్ళు పోలీస్ స్టేషన్కు వెళ్ళడంతో అడిగిండ్రు, ఫ్లెక్సీలు ఎందుకు ఇంపిరు బాబు అంటే స్వయంగా పోలీసు వాళ్ళ ముందే
బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కట్ట మహేష్ అన్న ఫ్లెక్సీలు చింపండి, మేము చింపినామని చెప్పి వారు వీళ్ళ ముంగట చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయన పోలీసు వాళ్ళపైన దురుసుగా ప్రవర్తించి ఇంటికి వెళ్ళడం జరిగింది. సుమారు మా ఒక 20 మంది 15 మంది కార్యకర్తలను బూతులు తిట్టడంతో వాళ్ళు నాకు సమాచారం అందించిండ్రు. మేమేందంటే ఇలా ప్రభుత్వంలో ఉన్నాం, బాధ్యతలుగా జవాబుదారుగా పనిచేయాలి ప్రజలకు. రేపు మా నాయకుడు ఎమ్మెల్యే ఉన్నారు, లక్ష్మణ్ కుమార్ అన్న గారు ఉన్నారు, వారు ఒకటే చెప్పిండ్రు, మనం ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజలకు జవాబుదారుగా ఒక సమాధానం ఇచ్చే విధంగా పనిచేయాలి తప్ప అని చెప్పి వారు ఇచ్చిన మాట ప్రకారమే మేము మా పట్టణానికి సంబంధించిన ఒక 20 మంది నాయకులు బూతులు తిడితే వాళ్ళు ఇంటికి పోయారు మాట్లాడి అడుగుదామని చెప్పి. పోతే ఇష్టానుసారంగా బూతులు తిడుతున్నారని చెప్పి నాకు కాల్ చేశాను, నాకు ఫోన్ కాల్ ద్వారా నేను మరి ఎందుకు తిడుతుండో ఏంది సమాచారం కనుక్కుందామని చెప్పి నేను వెళ్ళడం జరిగింది. వెళ్తే బంగ్లా మీద ఉండి తలుపులు పెట్టుకొని ఇష్టానుసారంగా బూతులు తిట్టడం జరుగుతుంది. జరిగితే ఏదో శిన్కావేశంలా మా వాళ్ళు ఒకరిద్దరు ఆయన పైన ఏదో ఇనుప రాడుతో కిందికి విసిరితే మా వాళ్ళు ఇద్దరు ఒక పిల్లలు కట్టెలతో విసరడం జరిగింది. అంత మాత్రాన ఏదో రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ఉనికి కోసం ఏదో సానుభూతి పొందాలని చెప్పి మా ఇంటిపైన దాడి చేసిరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి ఈ పాత్రికేయ సోదరులను పిలిచి ఏదో రాజకీయ లబ్ధి కోసం జిల్లా బీజేపీ నాయకులను పిలిచి ఏంది సంస్కృతి. ఒక విషయం అండి, ఇలా గుల్లపల్లి మండలంలో సుమారు ఒక 3 నుంచి 4 కోట్ల రూపాయలు మా ప్రభుత్వ వైపు శాసనసభ్యులు గారు కలెక్టర్ గారికి లెటర్ పెట్టడంతో మాకు ఒక 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ మంజూరైనాయండి మండలంకి. ఈ మండలంలో ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ ప్రతి గ్రామంలో ఎన్ఆర్ఈజిఎస్ సీసీ రోడ్స్ అండ్ సైడ్ డ్రైన్స్ పనులు నడుస్తూ ఉన్నాయి. ఈ పనుల దగ్గరికి వెళ్ళి ఏదో పనులను పరిశీలించి ఈ పనులు మేమే చేస్తూ ఉన్నాం, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్రం యొక్క నిధులు. అరే భారతీయ జనతా పార్టీ కేంద్రం యొక్క నిధులు అయితే మీరు పనులు చేయనుండి మీరు చేస్తే మేము వద్దనమా? ఇంకొకటి, ఈ పనులను వాళ్ళు స్వయంగా ఏదో వాళ్ళు పనిచేస్తున్నట్టు అధికారులను బ్లాక్మెయిల్ చేయడం, సంబంధిత ఏఈలను ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి అరే మా నిధులు మేము కేంద్రంలో మేము తెచ్చిన నిధులు ఇప్పుడు ఇట్లా చేస్తే మంచి సంస్కృతి. పనులు చేసేదేమో మా పార్టీ నాయకులు పనులు చేస్తున్నారు గ్రామాలల్లో, మీరు వెళ్ళి ఫోటోలు దిగి పనులు మేము చేస్తున్నాం అని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించే పనులు ఎందుకు చేయడం అండి? అదేవిధంగా రేషన్ బియ్యం ఇస్తున్నాం. మొన్న ఎమ్మెల్యే గారు అధికారికంగా గుల్లపల్లి మండల కేంద్రంలో రేషన్ షాప్లో ప్రభుత్వ సన్న బియ్య కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించడం అయింది. ఎమ్మెల్యే గారు వెళ్ళిన తర్వాత వచ్చి సన్న బియ్యాన్ని మేము ఇస్తున్నామని చెప్పి ప్రజలకు దండం పెట్టి తప్పుదో పట్టించడం. ఇలా దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది, ఏ రాష్ట్రంలో కూడా ఇవాళ సన్న బియ్యం ఇవ్వట్లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో మేము సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. రేషన్ షాపుల వద్దకు వెళ్ళి బీజేపీ నాయకులు మేమేదో సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పి వారు ప్రజలను తప్పుదో పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? ప్రజలకు మీరు ఏం సమాధానం ఇవ్వదలుచుకున్నారు? మీకేమైనా రాజకీయ లబ్ధి కోసం చేయాలనుకుంటే ప్రజలకు మంచి కార్యక్రమం చేయండి, మేలు చేయండి, ప్రజల విశ్వసనీయత పొందండి. అంతేగాని ఈ పిచ్చి పనులు ఏంది, ఈ చీప్ పాలిటిక్స్ ఏంది? గుల్లపల్లి గ్రామ పంచాయతీలో వాటర్ ట్యాంకర్ ఉందండి. వాటర్ ట్యాంకర్కు ఇంజన్ నాదే, దానిలో డీజిల్ నాదే, నా సొంత ఇంజన్, నా సొంత ట్రాక్టర్. ఏదో గ్రామ పంచాయతీ కేవలం ట్యాంకర్ అండి. మేము గ్రామ పంచాయతీలో సెక్రటరీ గారు చెప్పారు రసీదు చింపుతామని చెప్పినాం. మండలంలో సీసీ రోడ్లు నడుస్తూ ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీ సంబంధించిన ట్యాంకర్ వాడుతున్నారని చెప్పి కంప్లైంట్ చేయడం, ఆఫీసర్లను బెదిరియడం, పంచాయత్ సెక్రటరీలను బెదిరియడం, లేదంటే ఉపాధి హామీకి కూలీలు వెళ్ళిరు. ఉపాధి హామీకి వెళ్ళినటువంటి కూలీలు సీసీ రోడ్స్ పైన వాటర్ క్యూరింగ్ కోసం మట్టి కట్టలు పోయడానికి వచ్చారు. వాళ్ళు ఏదైతే ఉందో ఉపాధి హామీ పని